గుంట పొంగనాల్లో టేస్టీ బిస్కెట్ చేసుకోవచ్చు తెలుసా మీకు? అయితే చూసేయండి. మైదా 2 కప్పులు తీసుకున్నాను. ఒక కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. బటర్ 100 గ్రామ్స్ వేసుకున్నాను. దీంట్లోనే కొద్దిగా తినే సోడా వేసుకొని కలిపేసుకోవాలి. పావు కప్పు పాలతోటి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలిపేసుకోవాలి. ఈజీగా 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఇది. ఓవెన్ అవసరం లేదు. ఇలా కలిపేసుకొని తర్వాత చిన్న చిన్న ఉండలు చేసి ఒక ప్లేట్‌లో పెట్టేసుకోవాలి. అన్నీ ఉండలు చేసి పెట్టేసుకొని 30 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. అప్పుడు బాగా గట్టిగా అవుతుంది. అది తీసి గుంట పొంగనాల్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్‌లో బాగా ఉడకనివ్వాలి. మంచి కలర్ వస్తుంది. గుల్లగా వస్తుంది. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. చూడండి ఎలా కలర్ వచ్చాయో. బ్యాక్ సైడ్ తిప్పి చూసినా కలర్ సూపర్‌గా ఉంది. ఇరిపి చూస్తే చాలా గుల్లగా ఉంటుంది. ఇది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.